కాలు కడిగి కన్యాదానం చేసిన అత్తమామల రక్తం కళ్ళజూశాడు అల్లుడు. కన్న కుమార్తెను కొట్టొద్దంటూ వేడుకున్న వారిని విచక్షణారహితంగా నరికేశాడు. అనుమానంతో భార్యపైన కత్తితో దాడి చేయడంతో ఆమె ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. మధ్యమత్తులో విచక్షణ కోల్పోయి మానవ మృగంలా మారిన అతడు బంగారం లాంటి కుటుంబాన్ని బజారు పను చేశాడు. నెల్లూరు జిల్లా దుత్తలూరు ఏసీ కాలనీకి చెందిన కల్లయ్య దంపతులకు 3 సంతానం. నిరుపేద కుటుంబమైనప్పటికీ కష్టపడి పెంచి బిడ్డల పెళ్లిళ్లు చేశారు. చిన్న కుమార్తె వెంకాయమ్మను అదే కాలనీకి చెందిన వెంగయ్యకిచ్చి వివాహం చేశారు. కన్నబిడ్డ కళ్ల ముందే ఉంటుందని ఎంతో ఆశపడ్డారు. పెళ్లైన కొత్తలో భార్యను బాగానే చూసుకున్న వెంగయ్య పిల్లలు పుట్టిన తర్వాత మద్యానికి బానిసయ్యాడు. భార్యపైన అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచూ భార్యాభర్తలు గొడవ పడుతుండేవారు. భర్తతో గొడవపడి వచ్చిన ప్రతిసారి కన్నబిడ్డకే సర్ది చెప్పుకుంటూ ఆమె జీవితాన్ని చక్కబెట్టేందుకు కల్లయ్య, జయమ్మ ప్రయత్నించారు. కానీ రోజురోజుకు మద్యానికి మరింత బానిసైన వెంగయ్య తరచూ వెంకాయమ్మను అనుమానిస్తూ కొడుతూ ఇబ్బంది పెట్టేవాడు. అదే మాదిరిగా ఆదివారం సైతం పూటుగా మద్యం సేవించి వెంకాయమ్మతో గొడవకు దిగాడు. మరోసారి మద్యం తాగేందుకు వెంగయ్య బయటకు వెళ్లగా భయంతో వెంకాయమ్మ పెద్ద కుమార్తెను తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అర్ధరాత్రి ఇంటికి చేరిన వెంగయ్య భార్య ఇంట్లో లేకపోవడంతో పట్టరాని కోపంతో ఊగిపోయాడు. కట్టెలు కొట్టే కత్తి తీసుకుని అత్తారింటికి వెళ్లాడు. అక్కడ భార్యతో గొడవపడి కత్తితో దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. అడ్డుకోబోయిన అత్తపైన కత్తితో వేటు వేశాడు. ఆమె కుర్చీలో కుప్పకూలిపోయింది. అదే కోపంతో ఆమెను కత్తితో విచక్షణారహితంగా నరికివేయడంతో తల, మొండెం వేరయ్యాయి. అడ్డుకోబోయిన మామ కల్లయ్య పైన కత్తితో దాడి చేయడంతో ఆయన నేల కొరిగాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వెంకాయమ్మ పరుగున పక్కింటికి వెళ్లి దాక్కుని ప్రాణాలు కాపాడుకుంది. అత్తమామలను చంపిన తర్వాత అటు నుంచి అటే వెంగయ్య పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వెంకాయమ్మ ఉదయగిరి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. అమ్మమ్మ, తాతయ్య మృతి చెంది అమ్మ ఆసుపత్రి పాలై తండ్రి హత్య కేసుల భయంతో పారిపోవడంతో 3 చిన్నారులు ఒంటరివాళ్లైపోయారు. వాళ్ళు మొగులిద్దరు గొడవ పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మాయిల కాడుంది. వాళ్ళ అమ్మాయిల కాడుంటే మరి ఇంటికి పోదామని అమ్మాయిని పిలిచింటే మాకైతే తెలుసు. నువ్వు ఇంటికి రావు అని ఇంకా వాళ్ళ మామూలు అటాక్ చేసేసి వాళ్ళిద్దరు నరికేసిండు. ఈ అమ్మాయి కూడా మా అమ్మ వాళ్ళని నరికేసిండు. ఇంకా పక్కింటి వాళ్ళని కేకేచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు రాబోయే తలకినే ఈ అబ్బాయి నరికేసుకుని బయటికి వచ్చేసింది. ఇంకా నరకడం వెళ్ళిపోవడం, బజార్ తీసుకుని బజార్ నేరుగా వెళ్ళిపోయింది. అనుమానపు చిచ్చుకు మద్యం తోడవ్వడంతో ఓ కుటుంబం చిన్నాభిన్నమైంది. కన్న తల్లిదండ్రుల వలె చూసుకోవలసిన అత్తమామలనే కాటికి పంపిన అల్లుడు భార్య ప్రాణాలు సైతం తీసేందుకు ప్రయత్నించాడు. క్షణికావేశం చివరకు అతన్ని హంతకుడిగా మార్చడమేగాక
కుటుంబాన్ని సైతం రోడ్డున పడేలా చేసింది.